ఈ వ్యక్తికి ట్రైన్ యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ కూడా అయింది. అయినా గానీ చావలేదు. చివరికి ఒక లాటరీ తగిలి కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ అదృష్టవంతుడి స్టోరీ వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇతని పేరు ఫ్రానో సెలక్. 1962లో ఇతను ప్రయాణిస్తున్న ట్రైన్ ట్రాక్ తప్పి నదిలో పడిపోయి 17 మంది చనిపోయారు. కానీ ఇతను మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్ళీ 1963లో ఇతను ఫస్ట్ టైం ఎక్కిన ఫ్లైట్ డోర్ ఊడిపోయి గాల్లోకి ఎగిరిపోయాడు. ఆ ఫ్లైట్ ఒక కొండకి గుద్దుకొని 20 మంది చనిపోయారు. కానీ ఇతనికి మాత్రం ఎలాంటి పారాచూట్ లేకపోయినా కింద పడినప్పుడు ఒక గడ్డి వాము పైన పడి సురక్షితంగా బయటపడ్డాడు. 1966లో ఇతను ఎక్కిన ఒక బస్సు మంచు వల్ల స్కిడ్ అయిపోయి యాక్సిడెంట్ అయింది. అందులో 4 చనిపోయారు. కానీ ఇతనికి మాత్రం ఏమీ కాలేదు. 1971లో 1973లో 2 సార్లు తనకి కారు యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా చావలేదు. 1995లో ఇతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక బస్సు ఇతన్ని గుద్దేసింది. అయినా చావలేదు. అప్పుడు కూడా ప్రాణాలతో బతికేశాడు. 1996లో ఇతను ఒక కొండ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదురుగా ట్రక్ వచ్చింది. దీంతో వెంటనే అతను లోయలోకి కారుని తిప్పేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల ఇతను బయటపడి ఒక చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడిపోయాడు. కానీ కారు మాత్రం కింద పడి పేలిపోయింది. అప్పుడు కూడా బతికిపోయాడు. 2003లో తన 73వ పుట్టినరోజు నాడు ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నాడు. ఆ లాటరీ విన్నర్ ఇంకెవరో అవ్వలేదు, ఇతనే. $1 మిలియన్ జాక్ పాట్ కొట్టాడు. ఫైనల్ గా 2016లో అప్పటికే తనకు 87 సంవత్సరాలు వయసు పైబడి నేచురల్ గానే ప్రశాంతంగా చనిపోయాడు. ఇంత అదృష్టం ఎవరికి ఉంటుంది మీరే చెప్పండి. బాగా దరిద్రంలో ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.